బ్రో సినిమా ఎలా ఉంది? సినిమా చూశాను, ఇప్పుడే చూశాను భయ. సినిమా అయితే ఓత ర్యాంప్ వేసాడు భయ, ఇంకా మామూలుగా అయితే లేదు. ఇంకా సినిమా ఈ సంక్రాంతి పండగకే, ఇంకా ఈ సంక్రాంతి పండగకి దీన్ని కొట్టే సినిమా అయితే లేదు. ఇంకా ఎన్ని సినిమాలు వచ్చినా వేస్ట్. ఇంకా ఈ సినిమాలో పోయా ఖచ్చితంగా ఈ సినిమా 50,000 కోట్లే కాదు 1,00,000 కోట్లు కూడా దాటే ఛాన్స్ ఉన్నాయి. 1,00,000 కన్ఫామ్ అంతే. ఎందుకంటే ఇది ఒక గ్లోబల్ సినిమా, ఆయన ఒక గ్లోబల్ స్టార్. అయినా గ్లోబల్ అంటే ఏంది, ప్రపంచం. చూసా రాత్రి నుంచే ఉన్నాను పోయి, ఇక్కడ ఉన్నా, ఇక్కడ పడుకున్నా, ఆ రోడ్డు మీద ఉన్నా, పైగా 500 పెట్టి నేనే కొన్నా టికెట్ చూసుకో కావాలంటే పోయి. ఇంకా సినిమా చూసినప్పుడు నాకైతే ఏం అర్థం కాదు. నేను మళ్ళీ ఈ సినిమాని సంక్రాంతి ఈ నెలంతా చూస్తూనే ఉంటా. సినిమా అయితే ఉందపోయా. ఇంకా నేనైతే మొత్తం బుక్ చేసా. ఈ రోజు మొత్తం 4 షోలకి బుక్ చేసుకున్నా. సినిమా యావరేజ్ అని చాలా మంది చెప్తున్నారు. దానికి ఎవడ తెలుగు మాట్లాడతాడు. సినిమా అయితే ఏం లేదు, సినిమా ఇచ్చి పడేసి ఓత ర్యాంప్ అంతే. సినిమాలో బాగా ఏది నచ్చింది బ్రో నీకు? సినిమాలో అయితే 1, 2 కాదు భయ, అన్ని డ్యాన్సులు కానీ, ఫైట్లు కానీ, డైలాగులు కానీ. లేదు అబద్ధం. వినయ విజయరామలో ఏంటంటే హీరోయిన్ ఉంది అంతే. ఆ హీరోయిన్ పెట్టి తీసిన మాత్రం అది ఇది ఒకటైతే కాదు కదా. సినిమా అయితే చాలా బాగుంది. ఆడేవాడు తెలుగు మాట్లాడతాడు అంతే, తెలియని వాళ్ళు అలాగే మాట్లాడతారు అంతే. మాట్లాడేవాడు ఎన్నెన్నో మాట్లాడతాడు. కాబట్టి ఈ సినిమా ఏంది అన్ని హైలైట్ అయ్యి, డ్యాన్సులు కానీ, ఫైట్లు కానీ, యాక్టింగ్ కానీ, డైలాగ్ కానీ, రొమాన్స్లు కానీ, ఇంకా అబ్బా ఒక్కొక్క సీను మామూలుగా అయితే మాట్లాడు అంతే. మొత్తం అసలు సినిమా హీరోనే హైలైట్, పైగా గ్లోబల్ స్టార్. చెప్పారు కదా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఇంకా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ జరగండి పాట కానీ అన్ని హైలైట్ అయ్యి. జానీ మాస్టర్ కానీ, శేఖర్ మాస్టర్ కానీ, గణేష్ మాస్టర్ కానీ, అందరు మాస్టర్లు అందరూ బాగానే ఉన్నాయి. ఒకటి ఎక్కువ తక్కువ కాదు, అన్ని పాటలు బాగున్నాయి. ఏంటది క్యాకా సూపర్, అన్ని పాటలు బాగున్నాడు. నేను అదే చూసి మాట్లాడు, నేను బయట బాగుందన్న. సినిమాలు లేదు కరెక్టే, ఎన్నాటికి బాగుందని చెప్పా తెలుసుకొని మాట్లాడు. కాబట్టి అన్ని పాటలు కవర్ బాగా అర్థం కదా, బాగానే కవర్ చేసావు. నేనే కవర్ చేస్తాను, నువ్వు చేస్తే నేనేం చేయను. నేను ఉన్నట్టుగా చెప్తా అంతే. ఆడు అన్నట్టు నేను 5,000 కాదు 50,000 కోట్లు అని చెప్పి గుర్తు పెట్టుకో. నీకు కాస్త దొరికినట్టుంది. అదే 1,00,000 కోట్లు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఏమని చెప్పాను మళ్ళీ ఈ సినిమాని గ్లోబల్ మీద, ఆయన గ్లోబల్ స్టార్, గ్లోబల్ మీద అన్ని థియేటర్లు వేస్తే 1,00,000 కోట్లు కొట్టని చెప్పాను. కాబట్టి ఈ సినిమాని ఎవరైతే ఆపరేట్ ఈ సినిమాకి చూడలేదా ఎవరు చెప్పారు? శంకర్ పాక్ పిచ్చుకుతలోడు బాయ్, సినిమా నచ్చలేదు అంటాడు. బ్రో సినిమా సూపరు, మంచి ఫ్యామిలీతో రావచ్చు సినిమాని, ఫ్యామిలీతో చూడవచ్చు ఆ సినిమాని. ఎవడైనా సరే పేరు చెప్పింది అనుకో గుద్ద చెక్కేస్తా, అర్థమవుతుందా? సినిమాకి పేరు పెట్టవసరం లేదు బ్రో. సినిమా అయితే మైండ్ బ్లోయింగ్, బుర్ర పాడు అసలుకి. కళ్యాణ్ బాబు ఫ్యాన్స్, రామ్ చరణ్ ఎవరికైనా పేరు పెట్టేంత ఉందా? అనుకుంది చెప్పుర్రి. వాళ్ళు పెద్ద ఎర్రిపప్పలాలు, దిమాకు నైట్ పడుకునేది లేవలే వాళ్ళకి. యుద్ధాలు దాగి అన్నట్టు పొద్దున్న చూసినట్టున్నారు వాళ్ళు, తెలియదు వాళ్ళకి. సినిమా అయితే మైండ్ బ్లోయింగ్, బుర్ర పాడు. 500 పెట్టాలి, 5,000 పెట్టినది తక్కువ. సినిమాకి 500 కోట్లు పెట్టి తీసి నువ్వు పుణ్యాన్ని తీసిండా? బడ్జెట్ వచ్చేస్తా సూపర్ బ్రో, సూపర్ హిట్ బొమ్మ. ఎవడైనా సరే పేరు పెడితే గుద్ద వలుగుతుంది ఒక్కొక్కరికి. మళ్ళీ చెప్తున్నా, సినిమా పేరు అయితే పెట్టకురు బ్రో. సినిమా అయితే సూపర్ ఉంది, ఫ్యామిలీతో అయితే వచ్చేసారు, మస్తు ఉంది సినిమా అయితే. ఒకటి మనం ఏంటంటే ఎంజాయ్ చేయాలంటే సందేహాన్ని, కానీ ఈసారి అయితే మనకు ఛాన్స్ లేదు, మన ఈ గవర్నమెంట్ అయితే ఇవ్వలేదు. ఇది ఒకటి డిసప్పాయింట్ తప్ప. సినిమాకి అయితే ఎవడైనా పేరు పెట్టిన అనుకో గుద్ద ఒక్కొక్కరికి. ఓజీ వస్తే మొత్తం సీట్లు వస్తాయి, సీట్లు ఇట్లా కిందకెళ్ళి పొగలు వస్తాయి. ఓజీ వస్తే అప్పుడు చెప్తాం సంగతి. ఆ టైంలో ఇలాగే మాట్లాడితే ఏం చెప్తాం? అప్పుడు చెప్తాము. అప్పుడప్పుడు ఎట్లా పడితే అంటే అట్లా పడితే కొడుకులకి ఒక్కొక్కరికి నెగిటివ్ పెట్టిందంటే అప్పుడు ఉంటుంది. అలా ఎట్లుంటుంది అంటే అట్లా ఉంటుంది. నెగిటివ్ చెప్పడానికి వాళ్ళు బ్రో, వాళ్ళు ఎవరు చెప్పుర్రి? గుద్దోళ్ళు ఆయన నైట్ తాగి వచ్చినట్టు కొడుకులు. మైండ్తో ఆలోచించి సినిమా చూడాలి. అరే 70 కోట్లు పెట్టి సాంగ్ తీసిందంటే అదేమి ఎర్రిపప్పనా? అరే 70 కోట్లు 200 కోట్లు పెట్టి తీసినా సాంగ్స్కి అయితే సరిపోదు. అట్లా ఉన్నాయి సాంగ్స్ అవి. రామ్ చరణ్ అన్న కూడా రేట్లు కూడా ఒక లెవెల్లో పెట్టారు, కానీ అవి ఓకే, రేట్లు ఓకే. సినిమా పరంగా అయితే సినిమా అయితే సూపర్ బ్రో. అసలు నేను నైట్ 1 o'clockకి ఏపీకి వెళ్ళి చూడాల్సింది, కానీ మిస్ అయిపోయినా. ఈరోజు మార్నింగ్ అయితే చూసిన 5 o'clockకి, అది మిస్ కాకూడదని అనుకున్నాను అంతేగాని. 3 years తర్వాత వచ్చిండు బ్రో మా రామ్ చరణ్ భయ్య. 3 years సింగిల్గా వచ్చి 3 years అవుతుంది.
కావాలి అట్లాంటి నెగిటివ్ పెట్టనీకి ఆడోవాడు ఎప్పుడు ఆడో పెద్ద ఎర్రిపప్పు ఆడు కొండనని చోడుకాడు. థ్యాంక్ యూ బ్రో. పాలిటిక్స్ ఏంది బ్రో? పాలిటిక్స్ అంటే ఏముంది బ్రో? ఏపీ ఎవరిది? పవన్ కళ్యాణ్ది. పవన్ కళ్యాణ్ది ఎవరిది? పవన్ కళ్యాణ్ ఏపీ. ఎవడైనా సరే నెగిటివ్ గాని పెట్టిననుకో ఒక్కటే అని. ఇప్పుడు ఏముంది బ్రో? అల్లు అర్జున్ పుష్ప 2 అది 2 ఇది 1. దానికి దీనికి చేయకండి బ్రో. ఒకటి సినిమా అయితే సూపర్ ఉంది. గేమ్ చేంజర్ 2 ఉంటుందా బ్రో? గేమ్ చేంజర్ 2 ఉంటుందా? ఉండొచ్చు బ్రో. నెక్స్ట్ వచ్చేది RC16 కాబట్టి అది కూడా సూపర్ ఉంటుంది. ఇదైతే ఫ్యామిలీతో వస్తే మస్తు ఉంటుంది బ్రో. ఫ్యామిలీ ఎమోషన్ అయితే అమ్మ ఎమోషన్ చూడాలి బ్రో. అమ్మది ఎమోషన్ చూడాలి. ఒక్కొక్కరికి మైండ్ బ్లోయింగ్ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి బ్రో సినిమాని చూస్తే. తమంది ఏముంది బ్రో? అయినా కూడా కొంచెం బాగానే చేశాను. కానీ మనం వచ్చింది రామ్ చరణ్ గురించి. నేను ఎవరిని చూడను బ్రో. ఆయన సినిమాని చూస్తా. ఆయన తక్కువ ఉండని ఎక్కువ ఉండని ఎట్లా ఉండని, కానీ ఆయనకు పేరు పెట్టకూడదు. ఎవడైనా సరే నా మొట్టమా ఎవడైనా సరే ఎవడైనా సరే పేరు పెట్టకూడదు. రామ్ చరణ్ అయితే సినిమా ఏదైనా సరే సెకండ్ షో అయినా సరే లేకపోతే ఏదైనా సరే నేను సెకండ్ మళ్ళా నాకు ఏదైనా సరే బ్రో పేరు అయితే పెట్టకూడదు. ఏ సుల్లియాడు వేరు పెట్టినా గుద్ద వలుగుతుంది కంపల్సరీ చెప్తున్నా. ఎవడైనా సరే నా మొట్టమా ఆడ పిచ్చి గుద్దలో ఆడు. థ్యాంక్ యూ బ్రో.